పెప్పర్ ఎగ్ మఫిన్స్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా మఫిన్స్ అనగానే మనం కొద్దిగా స్వీట్ గురించి ఆలోచిస్తాము, బట్ ఇది కొంచెం హాట్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది, అంటే కొద్దిగా కొత్తగా వెరైటీగా ఉంది ఆప్షన్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి, సో ఈ పెప్పర్స్ అన్నీ అండ్ గ్రీన్ లీఫీ లైట్గా మనం సాల్ట్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. యా, ఆ తర్వాత పాలకూర, సో యూజువల్గా ఎగ్స్ అనగానే అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే లోపలనే యోక్ తినాలా వద్దా అనేది పెద్ద డౌట్ అనమాట చాలా మందికి. కొంతమంది తినొచ్చు, ఒకటి తీసుకోవచ్చు అంటారు. సో ఎలా తీసుకోవాలి ఏంటి, అసలు ఎల్లో తీసుకోవాలా వద్దా? సో ఎల్లో ఏంటి అంటే కొందరికి కండిషన్స్ బట్టి చెప్పొచ్చు. అండ్ నార్మల్ ఎవరైతే బ్యాలెన్సింగ్గా డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో మనకు మంచి ఫోలేట్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఎవరికైతే డిస్లిపిడిమియా ఉంటుందో అండ్ ఎక్కువగా ఒబీస్ ఉంటారో, స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు ఎల్లోని అవాయిడ్ చేయాలి ఎక్కువగా, ఎందుకంటే అందులో మనకు ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచేవి కూడా ఉంటున్నాయి కాబట్టి. ఓకే, సో ఆమ్లెట్ బెటరా బాయిల్డ్ ఎగ్ బెటరా, ఇది కూడా చాలా మంది డౌట్ అనమాట. బాయిల్డ్ ఎగ్ చాలా బెటర్, ఎందుకంటే మనకు చక్కటి వే ప్రోటీన్ ఉంటుంది ఎగ్ వైట్లో కాబట్టి. సో దాన్ని చక్కగా బాయిల్ చేస్తే ఆ ప్రోటీన్ అనేది మనం లాస్ అవ్వకుండా ఉంటాం. నెక్స్ట్ ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఓకే, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, సో పౌడర్స్ కూడా పౌడర్స్ కూడా వేసేద్దాం. స్పూన్, ముందుగా కొంచెం గరం మసాలా, ఆ తర్వాత పెప్పర్ కొంచెం, చాట్ మసాలా, అలాగే కొంచెం సాల్ట్. సో ఎలాగో మనం బేక్ చేస్తాం కాబట్టి లైట్గా, వెరీ లైట్గా సాట్ చేసుకోవాలి. అవును. ఓకే, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసేసుకుందాం. ఓకే, ఈవినింగ్ స్నాక్స్ లాగా లేకపోతే బ్రంచ్ అలాగా తీసుకోవచ్చు అన్నమాట ఈ రెసిపీ అయితే. అవును. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? 2 or 3 మఫిన్స్ అలా తీసుకుంటే బెటర్? 2 to 3 మఫిన్స్ అయితే చాలు. ఓకే, ఇప్పుడు చీజ్ కూడా గ్రేట్ చేద్దాం. సో ఇది మాత్రం కొద్దిగా క్వాంటిటీ, కొంతమందికి చీజ్ ఎక్కువగా ఉంటే ఇష్టం. సో అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆప్షనల్గా కొద్దిగా ఎక్కువ యూజ్ చేయొచ్చు. అవును. ఓకే,
ఓకే, సైడ్కి పెట్టేసుకొని ఆయిల్ గ్రీస్ చేద్దాం దీనికి. సో ఎప్పుడు మఫిన్స్ అనగానే స్వీట్గానే కాకుండా ఇలా మనం హాట్గా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎగ్ అంటే అందరూ ఇష్టంగా తింటారు యూజువల్గా పెద్ద పెద్ద 5-star రెస్టారెంట్స్లో ఈ కైండ్ ఆఫ్ ఎగ్ రెసిపీస్ ఉంటాయి అన్నమాట. అవును. ఓకే, ఎవరికైతే స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉండదు వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. అండ్ 1/2 or 3/4 ఫిల్ చేస్తే చాలు, ఎందుకంటే ఎగ్ కదా కొద్దిగా పఫీనెస్ ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేద్దాం. ఓకే, సో అలా అవి బేక్ అవుతుంటాయి, కొద్దిగా టైం పడుతుంది. ఓకే పల్లవి, చక్కగా బేక్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూసేద్దాం. ఓకే, ఓకే లాస్యా, పెప్పర్ ఎగ్ మఫిన్స్ రెడీ అయిపోయాయి. వావ్, సూపర్. మనం టమాటో కెచప్ కానీ ఏదైనా సాస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సాస్తో డిప్ చేసుకొని కూడా తినొచ్చు. అవును, సూపర్. పెప్పర్ ఎగ్ మఫిన్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పెప్పర్ ఎగ్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, తరిగిన పాలకూర 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. పెప్పర్ ఎగ్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు, పెప్పర్ మిశ్రమం, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మఫిన్స్ మౌల్డ్స్ లోకి తీసుకొని ఓవెన్ లో బేక్ చేసుకున్న తర్వాత టేస్టీ పెప్పర్ ఎగ్ మఫిన్స్ రెడీ.